జయ గురుదత్త జయ శ్రీరామ సరళ రామాయణము ఉత్తరకాండము తారీఖు 16/6/2026 141వ భాగము. రచన శ్రీ లంక శివరామకృష్ణ శాస్త్రి గారు. గానం పవన్ కుమార్ వారణాసి. సీతారాముల గురించిన లోకానిందను విన్న రాముడు కడు దుఃఖించి సీతమ్మను అడవిలో దింపమని లక్ష్మణుని ఆజ్ఞాపించాడు. రామాజ్ఞను పాటిస్తున్నాడు లక్ష్మణుడు. ఆ సందర్భంలో కొన్ని పద్యాలు. అనవిని మరి మరి మురియుచు వనితారత్నము అనియను పలువలు భూషల్ కొనెదను బహుమతులిడవలే మునిసతులకు నేను అటంచు అటంచు పుడమిజ పలికెన్ లక్ష్మణుని మాటలు విని సీత చాలా సంతోషించి అక్కడ మునిపత్నులకు కానుకలిస్తాను అని విలువైన వస్త్రాలు రత్నాలు సిద్ధం చేసుకుంది సీత. నిన్ననే గదా లక్ష్మణ, నిన్ననే గదా లక్ష్మణ, మీ అన్నను నేనడిగినంత అవునని పల్కే నిన్నింతలోనే పనిపెను వెన్నగదే నాదు ప్రాణవిభు హృదయంబు. లక్ష్మణ, నిన్ననే కదా మీ అన్నయ్యను నేను అడిగాను, ఇంతలోనే నిన్ను పంపించేశాడు. ఆహా, నిజంగా నిజంగా మీ అన్న మనసు వెన్నసుమా అని సీతమ్మ పలికింది. ఏమని రిక్తకరమ్ముల ఆ ముని పత్నులను చూడ అరిగెదనయ్యా అయ్యా, భూమిపతీశుని పత్నిన్ ప్రేముడి కానుకలిడెదను వేగమే రానా వేగమే రానా. లక్ష్మణ, మునిపద్నులను చూడటానికి ఒట్టి చేతులతో ఎలా వెళ్తాను? వారికి తగిన కానుకలను ప్రేమగా ఇస్తాను అని సీత అంది. భామకు సంతసమాయన్ ఆమెను సౌమిత్రిగాంచి అటమటమొందెన్ ఆమెకు కనపడకుండగా ధీమంతుడుగానా మనసు తెలుపక వగచల్ ధీమంతుడుగాన మనసు తెలుపక వగచే వగచే. సీతమ్మకు ఎంత సంతోషంగా ఉందో సౌమిత్రికి అంత బాధ కలిగింది. అయినా ఆ బాధ ఏమాత్రము సీతమ్మకు తెలియకుండా మనసులోనే దుఃఖించాడు లక్ష్మణుడు. మనసులోనే దుఃఖించాడు లక్ష్మణుడు. హయముల తోలుము సూత పయనించదమనుచు పల్కే భామను కొనుచున్ నయముగ ఎక్కించె సతిని రయమున నడిపెను హయముల రథము అతండున్. లక్ష్మణుడు సీతమ్మను రథము ఎక్కించి సూత రథాన్ని వేగంగా పోని అని ఆజ్ఞాపించాడు. సారథి వేగంగా రథాల్ని పోనిచ్చాడు. తరువాత ఏమైంది? ఏమైంది? ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరూ హించెదరు అన్నట్లుగా సాగుతుంది రామాయణం ఇక్కడి నుంచి. ఈ తరం వారు ముఖ్యంగా
బాగా తెలుసుకోవలసినటువంటి విషయాలు. రామాయణము అంటే మన జీవితాన్ని నడిపించేటటువంటి ఉద్గ్రంథము, మహాకావ్యము. రామాయణము మార్గదర్శి. దాన్ని అందరూ చదవాలి, తెలుసుకోవాలి, ప్రయోజనం పొందాలి. సర్వే జన సుఖినో భవంతు. సదా కళాసేవలో భక్తి మార్గంలో పవన్ కుమార్, వారణాసి.